పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పోయిన వారం మనం ధ్యానం చేసినటువంటి ప్రార్థన అంశం, పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరి గురించి నేర్చుకున్నామంటే పౌలు గారి అక్క. పౌలు గారి అక్కను గురించి పోయినసారి మనం ధ్యానం చేసాం. ఏమేమి నేర్చుకున్నారో మర్చిపోయారో మనసులో పెట్టుకున్నారో మీ ఇష్టం. రాసుకోకపోతే అసలు అర్థం కాదు, ఎక్కడిదక్కడ మర్చిపోతారు. చదువులేని వాళ్ళు అంటే నేనేం చేయలేను, నా వల్ల కూడా ఏం కాదు. వినేటప్పుడు కొంచెం బాగా వింటే అర్థమవుతాయి, వినకపోతే అంతే. దేవుని స్తోత్రం. ఇక నేను జీవితాంతం మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీకేమి నేను నేర్పించలేను. చెప్పుకుంటా పోవడం నా బాధ్యత, విని మర్చిపోతా రావడం మీ బాధ్యత, అంతే. జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఎవరు గుండెల్లో దాచుకోవద్దు. బిడ్డలారా, గుండెల్లో దాచుకున్నారంటే, గుండెల్లో దాచుకుంటే ఇబ్బంది అయిపోద్ది, మళ్ళీ ఆత్మ రక్షించబడుతుంది. కాబట్టి మీరు మర్చిపోవాలా, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మర్చిపోవాలి మీరు. ఈ పూట మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే, అక్కడ కుటుంబ వంశీకుల జాబితా రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే, అక్కడ ఒక వంశపు జాబితా. నేను చదువుతానమ్మా. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కన్నాడు. యెషయి అనే భక్తుడు. 16వ వచనం, సెరూయా అబీగయిలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆసాహేలు. అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాషాకు తండ్రి. చదివిన ఈ వాక్యాన్ని మనకు అర్థమగునట్లు దేవుడు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు నేను టెన్షన్ పెట్టి మిమ్మల్ని అర్థం కాకుండా చాలా దూరం తీసుకోపోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారి అక్క. పోయిన వారమేమో పౌలు గారి అక్క, ఈ వారమేమో దావీదు గారికి ఉన్నటువంటి అక్క. ఆమె పేరు సెరూయా. మనం కూడా ఈ పేరు పెట్టాలి బిడ్డలకి. అవకాశం వచ్చినప్పుడు కాస్త చదువుకున్న వాళ్ళకైతే ఈ పేరు బాగుంటుంది. మామూలు పెట్టామంటే సెరూయా అనబోయి సాంబార్ అన్నా కూడా మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎగతాళి చేస్తారు సాంబార్ అని. సెరూయా చెప్పు కనుక. ఏం పేరు? నేను రావట్లా నీకు, ఏం చేద్దాం? సెరూయా. అవి ఇలా స్టాండ్ పెట్టుకునేటప్పుడే పక్కగా జరిపి పెట్టుకోవాలి, జ్ఞానం ఉండాలి. మనుషులు వచ్చి దానికి అడ్డంగా పెడితే వాళ్ళు కొట్టినప్పుడు తగలుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళని బాధపడతా ఉంటాం. మరలా దావీదు గారి అక్క గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సెరూయా. దావీదు గారికి మొత్తం 2 అక్కలో, మరి అక్క చెల్లో మనకు తెలియదు. దావీదు చివరివాడు, నిజానికి చెప్పాలంటే మగపిల్లల్లో చివరివాడు. కాకపోతే వీళ్ళిద్దరు పుట్టారా, లేకపోతే దావీదు గారి తర్వాత అబీగయిలు పుట్టిందా మనకు తెలియదు. 2 అక్కలే అనుకుందాం ప్రస్తుతానికి. చివరివాడు అని చెప్పారు కాబట్టి 2 అక్కలే అనుకుందాం. 2 అక్కలు మొత్తం. సెరూయా ఒక ఆమె, అబీగయిలు ఆమె పేరు. 2 అక్కలు. మొత్తం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం లేదా ఒక వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమె దావీదు గారి అక్క.
నిన్న వారం మనం మాట్లాడుకున్నాం కొరింథీ పత్రికలో నుంచి. పౌలు గారు చెప్పారు మనకి, ఆ కాలమందు ఉన్నటువంటి ఆ భక్తులకి ఆయా సంగతులు వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై రాయబడ్డాయని వాక్యంలో రాయబడింది. దేవుడు పితరుల గురించి వాక్యంలో గ్రంథస్థం చేయించడం ద్వారా వారి జీవితంలో నుండి మనం బుద్ధి నేర్చుకోవడానికి ప్రభు మనకి వీటన్నిటి రాయించాడు. బైబిల్లో మనకు కనబడుతున్న వందలాది మంది చరిత్ర బుద్ధి కలగడానికి రాయబడింది. ప్రభువుకు ఇష్టం లేని వాళ్ళు జీవితాలు మనం గమనించినప్పుడు బుద్ధి తెచ్చుకొని వారు చేసినట్లు దేవునికి వ్యతిరేకంగా చేయకుండా దేవుని కృపను పొందుకోవడానికి వారిలో ఉన్న దుర్గుణాలు మనలో నుంచి వదిలించుకోవడానికి బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవేళ భక్తిపరుల జీవితాలు మనం గమనిస్తున్నట్లయితే భక్తిపరుల జీవితాల్లో ఉన్నటువంటి నీతిని బుద్ధి తెచ్చుకొని మన జీవితాన్ని ఆపాదించుకోవాలి. నీతిమంతులైతే నీతిమంతుల్లాగా, అనీతిమంతులైతే ఆ అనీతిమంతుల కార్యాలు వదిలిపెట్టి బుద్ధి తెచ్చుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకాలని మనందరి కోసం దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వందలాది మంది చరిత్రను లిఖింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారి అక్కలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని దేవుడు మనకు నేర్పించాడు. ఈ పూట దావీదు గారి అక్క గురించి కూడా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా దావీదు గారు, సెరూయా వీళ్ళందరూ ఏ గోత్రంలో జన్మించిన వాళ్ళు మీకు తెలుసుకోవాలి. దావీదు గారిది ఏ గోత్రం అంటే ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే వెళ్ళారా 3వ వచనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో యోధా కుమారులు వీరు, యోధా కుమారులు ఏరు, ఓనాను, షేల అని స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి యోధాకు పుట్టిన పిల్లలందరి జాబితా వసద్ది అనమాట. అంటే దాని అర్థం దావీదు గారు యోధా గోత్రంలో పుట్టిన మనిషి. యెషయి దావీదు గోత్రికుడు కాబట్టి బిడ్డలారా దావీదు గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయంగా దావీదుది కానీ సెరూయాది కానీ వీళ్ళందరూ కూడా యోధా గోత్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు యెషయి అంటే దావీదు వాళ్ళ నాన్న. ఇప్పుడు దావీదు కానీ సెరూయా కానీ వీళ్ళందరూ ఏ గోత్రికులు? యోధా గోత్రంలో పుట్టినవాళ్ళు. ఇంకొక మంచి విషయం చెప్పాలంటే ఈ యోధా గోత్రాన్ని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? మొత్తం 12 మంది. 12 మంది పిల్లల్లో వచ్చిన వాళ్ళనే ఇశ్రాయేలీలు అంటారు. ఈ 12 గోత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 2 గోత్రాలు చెప్పుకోవాలి. ఒకటి యోధా గోత్రం, రెండోది లేవి గోత్రం. లేవి గోత్రం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే యెహోవా దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మందిరంలో పరిచర్య చేయాల్సింది, యాజకత్వం జరిగించాల్సింది వీళ్ళే, ఇంకెవరు మందిరంలోకి వెళ్ళకూడదు అనమాట. అక్కడ లేవి గోత్రాన్ని దేవుడు దీవించాడు. యోధా గోత్రాన్ని ప్రత్యేకంగా ప్రభు దీవించడం గల కారణం ఏంటంటే ఈ యోధా గోత్రంలో నుండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యేసయ్య గోత్రం ఏ గోత్రం? యోధా, స్తుతి గోత్రపు సింహం అని పాడబడతాం మనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యోధా గోత్రంలోనే మరియా గర్భంలో ఆయన పిండంగా రూపించబడ్డాడు కాబట్టి యోధా గోత్రికుడు లెక్కించబడ్డాడు. రైట్. ఇప్పుడు నేనేం చెప్పాను? వాళ్ళ జాబితా చెప్పాను, వాళ్ళ గోత్రం చెప్పాను కదా. ఇప్పుడు ఆ యెషయి కుటుంబాన్ని ఒకసారి చూద్దాం. యెషయి అంటే దావీదు వాళ్ళ నాన్న. ఈ యెషయికి పిల్లలు ఎంతమంది? చదివిన వచనంలోనే ఉంది. మొత్తం మాకు అక్కడ లెక్కేస్తే 9 మంది వస్తారు. లెక్కేసుకోండి మీరు. మొదటి వాడు ఏలియాబు, అబీనాదాబు, షమ్మా, నెతనేలు, రద్దయి, ఓజేము, 6 మంది అక్కడికి. తర్వాత 7వ వాడైనా దావీదు అని రాశారు. తర్వాత ఇతను అక్క చెల్లెళ్ళు, మొత్తం 9 మంది లెక్క వచ్చారు అక్కడ. కానీ ఈ లిస్టులో ఒక అతను మిస్ అయ్యాడు మనకి. యెషయికి మొత్తం 8 మంది కుమారులు, 8వ వాడు అనమాట దావీదు. కానీ ఇక్కడ 7 మందే రాశారు. ఆ మిగిలిన వాడు మనకు ఎక్కడ దొరుకుతాడంటే బిడ్డలారా
అదే దినవృత్తాంత గ్రంథం 27వ అధ్యాయంలో, అదే దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మనకి ఈ 7వ వాడు దొరకడు అనమాట. చూడండి, మీరు నమ్మరు, నేను చెప్తాను నమ్ముతారు మీరు. యెషయా గారికి పుట్టిన 7వ కుమారుడు ఇంకొక ఆయన మిస్ అయ్యాడు ఇక్కడ లెక్క. 27వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. అదిగో ఇక్కడ ఎలీహు అనే వ్యక్తి మిస్ అయ్యాడు అనమాట. 7వ వాడు ఎలీహు, 8వ వాడు దావీదు అనమాట. దావీదుకు ముందు అతను ఎలీహు అనే వ్యక్తి. మొత్తం యెషయాకి 8 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొత్తం ఎంతమంది? ముచ్చటగా 10 మంది. యెషయాకి పిల్లలు 10 మంది. ఇద్దరితోనే ఆగలేకపోతున్నాం ఇప్పుడు. నాయన 10 మందిని కనడంటే చిన్న విషయం కాదు. అసలు ఈరోజు పిల్లలు అసలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దు అనిపించేస్తుంది వాళ్ళకి. పెళ్ళిళ్ళు వద్దు, మనం ఎవరైనా సాకలేం. ఇంకా ఉత్తమమైన పని ఇది. దేవుని ఆజ్ఞని కూడా ధిక్కరించి ఇంకేం ఆజ్ఞ? నిజమే, వాళ్ళు అసలు సాకలేకపోతున్నాం, వాళ్ళకి అన్ని సమకూర్చలేకపోతున్నాం, వాళ్ళ చేత మాట అడిగించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు మనిషి ఈ రోజుల్లో. 10 మందిని కన్నాడు ఈ మహానుభావుడు. ఎట చేశాడు, ఎట తగ్గాడో, ఏం చేశాడు? సరే, మొత్తం మీద యెషయా గారికి 10 మంది పిల్లలు, 8 మంది కుమారులు, 2 కూతుర్లు. ఈ 8 మంది కుమారులు, 2 కూతుర్లు, అందరికంటే చివరి వాడు మనం మాట్లాడుకుంటున్న దావీదు గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మగపిల్లల మధ్యలో సెరూయా ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు. మరి 1వ ఆమె, 2వ ఆమె, 3వ ఆమె నాకు తెలియదు. మొత్తం మీద దావీదు కంటే పెద్ద ఆమె, దావీదు కంటే పెద్దది సెరూయా. అయితే ఈ సెరూయా గురించి మనం ఏమి నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్త్రీని గురించి బైబిల్లో మర్మంగా దాచి ఉంచాడు. నిజానికి బైబిల్లో స్త్రీల పేర్లు చాలా తక్కువగా రాయబడ్డాయి. పురుషులతో పోలిస్తే చాలా తక్కువగా రాయబడ్డాయి. పురుషుల చరిత్రలతో పోలిస్తే స్త్రీల చరిత్రలు తక్కువగా గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ తక్కువగా గ్రంథస్థం చేయబడిన స్త్రీల జాబితాలో ఈమె పేరును కూడా దేవుడు రాయించాడు, సెరూయా అని. బిడ్డలారా, ఆమె గురించి ముందుకెళ్ళి మనము ధ్యానం చేద్దాం. ఈ సెరూయా అనే పదానికి అర్థం ఏంటంటే, సెరూయా అనే పదానికి అర్థం ఏంటంటే శ్రమ, వేదన, బాధ అని అర్థం అంట. చూడండి, సెరూయా అనే పేరుకి అర్థమైంది శ్రమ, వేదన, బాధ. ఇదేంటి ఈ పేరు పెట్టారు అంటే, మనం అడగకూడదు అవన్నీ, నువ్వు అడగకూడదు అదంతా. ఏందమ్మా నువ్వా? మనం అడగకూడదు అవన్నీ. ఏంది ఆ పేరు పెట్టారు ఏంది అని. శ్రమ, బాధ, వేదన అని అర్థం ఇచ్చే ఆ పేరు పెట్టారు. బిడ్డలారా, ఆ పేరు ఏమంటా పెట్టారో, ఆమె కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించిందని రాయబడింది. మరి మనకి చరిత్రలో రాయబడి ఉంది, బైబిల్లో లేదు. కానీ అసలు ఆమె చరిత్ర బైబిల్లో లేదు. కానీ కొంతమంది బైబిల్ పండితులు రాసినటువంటి ఆ చరిత్రలో ఆమె చాలా శ్రమలు అనుభవించింది అని రాయబడింది. ఈమె భర్త గురించి బైబిల్లో రాయలేదు. బైబిల్ ఈ భర్త గురించి రాయలేదు. వాళ్ళ చెల్లెలు భర్త గురించి రాశాడు దేవుడు. మళ్ళా అబీగయీలు చెల్లెలు పేరే, సెరూయా చెల్లెలు పేరు ఏం పేరు? అబీగయీలు. అబీగయీలు భర్త ఏతేరు, ఇష్మాయేలీయుడైన ఏతేరు అని రాశాడు బైబిల్లో. చెల్లెలు భర్త గురించి రాయించినప్పుడు ఈమె భర్త గురించి దేవుడు ఎందుకు రాయించలేదు? నువ్వు అడగకూడదు, నేను అడగకూడదు. అడేదో జరిగింది. విడాకులు అయిపోయినాయా, లేకపోతే భర్త చనిపోయాడా, చిన్న వయసులో పిల్లలు పుట్టిన భర్త చచ్చిపోయాడా, ఆ పిల్లల్ని పెంచడానికి చాలా బహువేదన పడిందా, కష్టపడిందా, మనకు తెలియదు. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఈమె చాలా కష్టాలు ఓర్చుకుందంట, శ్రమలు పడింది, బాధలు పడింది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ పిల్లలు తన దగ్గర పెట్టుకొని వారిని తీర్చిదిద్దడానికి, వారిని పెంచడానికి ఎంతగానో కష్టపడింది. మొత్తం మీద తన పేరుకి అర్థం వచ్చినట్లుగా బాధ, శ్రమ, వేదనలు ఎదుర్కొన్న జీవితంలో. దేవుని బిడ్డలారా, సెరూయా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ యవనస్తురాలని నీ మీదకి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, భర్త ద్వారా బాధలు కలిగినా, అత్తమామల ద్వారా బాధలు కలిగినా, పిల్లల ద్వారా బాధలు కలిగినా, సెరూయాలాగా నోరు మూసుకొని ఉండాల్సిందే. నాకే ఎందుకు వచ్చినాయి అంటే పోయి ముతుకుర్చీలో దూకటమే. మనం ఇక్కడ ఏం చేద్దాం? నాకే ఎందుకు వచ్చినాయి కష్టాలు అంటే వస్తాయి మనుషులకి. నాకే బాధలు వస్తున్నాయి, నన్నే ఇటు అయిపోతున్నాను నేను, నాకే నా కర్మ, అందరూ బాగుండరు నాకే అంటే దేవుడు చెప్పాడు కదా. మానవ జీవితం మీదకి కష్టాలు, సుఖాలు, దుఃఖాలు
సుఖదుఖాలు జతపరిచి మనిషి జీవితం మీదకి దేవుడు పంపిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు అనమాట. కాబట్టి పాపం ఆమె భర్తను పోగొట్టుకుందో తెలియదు, భర్త విడాకులు ఇచ్చాడో తెలియదు, మొత్తం మీద ఆమె భర్త జీవితం బైబిల్ రాయలేదు. పిల్లలు పెట్టుకొని ఆమెకు ముగ్గురు పిల్లలు. మళ్ళా సెరూయాకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఈ 3 పిల్లలే చిన్న వయసులో తన దగ్గర పెట్టుకొని వారిని పెంచడానికి ఎంతో ప్రయాసపడింది. శ్రమలను ఓర్చిన యవనస్తురాలు. చెప్పండి, ఏం ఓర్చుకుంది? శ్రమలను ఓర్చుకుని యవనస్తురాలు. ఒక ఆడ మనిషి శ్రమ పడింది, ఒక ఆడ మనిషి శ్రమలు ఓర్చుకుంది, ఒక ఆడ మనిషి తన బిడ్డలు పెట్టుకొని ఈదింది లోకాన్ని. రకరకాల రాళ్ళ దెబ్బలు పడతా ఉంటే లోకంలో తన 3 బిడ్డలు పెట్టుకొని ఒక నమ్మకస్తురాలుగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటా బిడ్డల్ని మంచి ప్రవర్తనలో పెంచుకున్న ఆమె. కాబట్టి ఈమె పేరుని దేవుడు బైబిల్లో రాయించాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఎందరో పేర్లు బైబిల్ దేవుడు రాయించలా, ఆయన కొందరినే రాయించాడు. ఈరోజు దేవుడు మనకి ఆమె జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టడానికి కారణం ఏంటంటే, చిన్న వయసు నుంచి ఆమె కష్టాలు. అంటే పెళ్ళైన తర్వాత భర్త విషయంలో కొంచెం ఇబ్బంది పడింది, పిల్లల్ని పెంచుకోవడంలో ఇబ్బంది పడింది. ఆమె పేరుకే శ్రమ, బాధ, వేదన అని అర్థం. ఇంత పెద్దోళ్ళే వేదనలు పడి శ్రమలు పడి మనకు ముందు నడిచిపోతే మనకే బాధలు వచ్చినట్టు మనం ఫీల్ అయిపోతుంటాం. అసలు ఒక మంచి మాట చెప్తా మీకు. కోకిల తెలుసు కదా, కోకిల అది మరి అంతే, అట్టే ఉండాల. కోకిల ఎలా పాడుతుంది పాట? అది అరస్తుంది కదా, శ్రావ్యంగా వినటానికి చాలా శృతి తప్పకుండా, గార్ధప స్వరం కాకుండా, గార్ధము అంటే గాడిదలాగా పాడకుండా మంచిగా పాడుతుంది పాట. అది అరిసిందనుకో అంతేనా, అట్లా అంటారా? అసలు అది ఎట్లుంటుందో తెలుసా, వినాలనిపిస్తుంది. కోకిల బాగా పాడే వాళ్ళని కోకిల్లాగా పాడతారంటారు, గాన కోకిల అని బిరుదు. బాగా పాడేవాళ్ళని కోకిల అంటారు, బాగా పాడలేదనుకో కాకి గోల అంటారు. ఏ గోల? కాకి గోల. బాగా పాడేవాళ్ళని గాన కోకిల అంటారు అనమాట, బిరుదు. కోకిల్లాగా ఈ కోకిల అక్కు అని ఉంటుందే. అప్పుడు ఏం జరగదు తెలుసా? నాకు తెలియదు, నేను ఆశ్చర్యపోయి చదివిన తర్వాత. ఆ కోకిల ఆ పాట పాడాలంటే ఆ పాడే ముందంట తన రెక్కల్ని ఆ చెట్టు కొమ్మలకు పొడుచుకుంటుందంట, బాగా రాపిడి చేసుకుంటుందంట. బాగా చెట్టు కొమ్మకి బాడీని రెక్కల్ని బాగా రాసుకుంటుందంట. ఆ రాసుకొని ఆ రెక్కల యొక్క సందుల్లోంచి రక్తం వస్తుందంట, నొప్పి. దానికి నొప్పి ఎక్కువైందనుకో పాట బాగా వస్తుందంట దానికి. అంటే కోకిల పాడుతుంది అంటే, తల్లి అమ్మా కోకిల పాడుతుంది అంటే అర్థం ఏంటంటే రాసుకుంటా ఉందని అర్థం. రక్కుతుంది. మేము నమ్మం సార్ అంటారా? పోయి చూడండి, ఎక్కడైతే మీకు కోకిల సౌండ్ వినపడుతుందో పరిగెత్తుకుంటా పోండి. మీరు చూడండి. ఇది పక్షి శాస్త్రాన్ని చదివిన శాస్త్రవేత్తలు చెప్పిన సత్యం ఇది. నాకేం తెలుసు? పక్షి శాస్త్రాన్ని చదివిన శాస్త్రవేత్తలు చెప్పిన సత్యం ఏంటంటే, నొప్పి రక్తము వచ్చినప్పుడే అది అంత అమృతంగా పాడద్దంట. అంటే ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, కోకిల అంత శ్రావ్యంగా పాడడానికి కారణం దాని వెనక అది భరిస్తున్న నొప్పి, అది భరిస్తున్న శ్రమ, అది ఎదుర్కొంటున్న కష్టాలు, అది ఎదుర్కొంటున్న వేదన, అది భరిస్తున్న రక్తపు గాయం. అదేమో సార్ నాకు అంత కరమైన దానికి, అది ఉండేది ఉండకుండా రక్కడం ఎందుకు, రక్తం తెచ్చుకోవడం ఎందుకు? నన్ను అడగకూడదు, మీరు కోకిలను అడగాలి. పోయి ఎవరు అడగాల? నన్ను అడిగితే నేను చెప్పేది కోకిలను అడగాలి. కోకిల పాడే ప్రతిసారి దాని స్వరం అంత మాధుర్యంగా రావడానికి అది కలగజేసుకుంటున్న నొప్పి. మరి ఎందుకో సిస్టమ్ వల్ల మనకు తెలియదు. కోకిల లాంటి సెరూయా జీవితంలో ఈ కోకిల అనుభవిస్తున్న నొప్పి, బాధ, వేదన ఆమె కూడా అనుభవించింది తన జీవితంలో, చిన్న వయసులోనే పిల్లలను పెట్టుకొని. పెట్టారా? కాబట్టి ఈ సెరూయా జీవితం ఈరోజు మనకు ఒక ఆశీర్వాద కారణం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు నేను పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చి, దేవుని మార్గాల్లోకి వచ్చి, దేవుని బిడ్డ దేవుని మార్గాల్లో నడుస్తున్న నీవు నేను ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మర్యాదగా ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి మర్యాదగా? అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. శ్రమలలో నుండి విడిపించే దేవుడు మనకున్నాడు. చూస్తూ ఉంటాడా? చూస్తూ సచ్చిందా కట్ట చూస్తుంటాడా? దేవుడు కలగ చేసుకుంటాడా? చెప్పండి. మనం కష్టపడేటప్పుడు, మనం బాధలు పడేటప్పుడు చూసి చచ్చిపోయిందా కట్టే వదిలేస్తాడా? మధ్యలో కలగ చేసుకుంటాడా? బైబిల్ ఏం చెప్పిందంటే, మనం ఎంతవరకు సహిస్తామో అంత మేరకే కష్టాలు వస్తాయి. మనం సహించలేనంత కష్టాలు మనకు రావు. ఒకవేళ ఎక్కువ అయిపోతుంది మన కష్టాలు అనుకున్నప్పుడు
తప్పించుకునే మార్గం కూడా ఆయనే తెలియజేస్తాడంట. శ్రమలలో నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆయనే మనకి తెలియజేసి, ఇంక జాలేరా మెంటలు వచ్చేసింది నీకు ఈ మధ్యకాలంలో భలే ఇబ్బంది పడిపోతున్నావు, ఇంక నిన్నట్టే వదిలేసాడు, నీకు బీపీ వస్తుంది ఇస్రాయల్ పాస్టరా, ఇంకా జాలేని ఏదో ఒక ఆశీర్వాదాన్ని కళ్ళగా చూపించి ఈ కష్టమంతా మర్చిపోయేటట్టు చేస్తాడు ఆయన, ఈ బాధ అంతా మర్చిపోయేటట్టు చేస్తాడు ఆయన. ఈ 13 సంవత్సరాలు చాలాసార్లు ఈ సేవ వదిలేసి వెళ్ళిపోనిపించేది నాకు చాలాసార్లు. ఈ సేవ వద్దు, ఈ చర్చీలు వద్దు, ఏమీ వద్దు నాయన, పోయి పెట్రోల్ పెట్టుకుని అడిగేవాళ్ళు లేరు నన్ను అని అనుకున్నా చాలాసార్లు. అలా వేదన పడిపోయి దిగులు పడిపోయి పాస్టర్ మీద కోపం అంతా తెచ్చుకునే టైంలో మళ్ళీ ఏదో ఒకటి జరగద్ది, మళ్ళీ ఏదో ఒక కనికరాజు నా కళ్ళ ముందు కూర్చొని కానీ నువ్వు అటుగా ఉండేవంటే నాకున్న ఆత్మ కూడా బాధ. కనికరాజు జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పినారు? పాస్టర్ మంది తిట్టి వద్దు నాకు ఇది అనుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. అది చూసిన తర్వాత ఈ వెనక పడిన బాధ అంతా పోద్దనమాట. మళ్ళా అబ్బా దేవుడు నమ్మదగినోడు, జ్ఞాపకం చేసుకున్నాడు, తట్టుకోలేకపోయిన ఈ బాధ మరలా సహించే శక్తినిచ్చాడని ఆయన మన జీవితాల్లో శ్రమలలో కలగజేసుకొని, శ్రమ కష్టం వేదన వచ్చినప్పుడు కలగజేసుకొని దాని అన్నింటిని మళ్ళీ తప్పించుకునే మార్గం కలగజేశాడు. కాబట్టే 13 సంవత్సరాలుగా ఈ సేవ నడుస్తూ వచ్చింది. అంతేగాని మన టాలెంటు, మన గట్టితనం, మన భక్తి జాంతానై మిమ్మల్ని ఎప్పుడో గాలి వదిలి వెళ్ళిపోవాల్సింది, నేను ఎప్పుడో వదిలేసి వెళ్ళో. దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఈ సేవ ఎంతకాలం జరిగింది. అది సేవలోకి వస్తే అర్థమవుద్ది, బయట ఉంటే ఏం అర్థమవుద్ది? ఇస్రాయల్ పాస్టర్ తెల్లగా బట్టలు వేసుకొని వస్తున్నాడు, కారులో వస్తున్నాడు ఆయన, మామూలు సంగతి కాదు నాయన అని మీకు అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అప్పుడు అర్థమవుద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, కలగజేసుకుంటాడు దేవుడు ఒకరోజు నీ కోసం నా కోసం. ఆయన మన జీవితాల్లో కలగజేసుకొని మనకు విడుదల ఇచ్చేదాకా ఓపిక పట్టి సహించాలి. పంటి బిగువున గట్టిగా సహించాలి ఆ బాధ, గట్టిగా సహించాలి ఆ బాధ. ఒక్కొక్కసారి ఎందుకు బాధపడతామో తెలియదు మనకి, బాధ, భయంకర వేదన, నిరాశ, ఏమో తెలియదు, కారణం ఉండదు. ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చెప్పాలంటే. దేనికి బతుకుతున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం, ఏంది ఇది, ఆశీర్వాదం లేదు, పాడు లేదు, జీవితం ఎప్పుడు చూసట్టే ఉంది, ఎందుకోసం, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి అనిపిస్తుంది. మౌనంగా ఉండు. సెరూయా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు యేసునామములో. ఆయన కలగ చేసుకొని దీవించే వరకు ఓపిక పడితే తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే తెలియచేస్తాడు. కాబట్టి సెరూయా జీవితంలో మనం మొదట నేర్చుకోవాల్సింది ఆమె పేరులోనే ఉన్న వేదన, ఆమె పేరులో ఉన్న బాధ, ఆమె పేరులో ఉన్న క్షోభ నీ జీవితంలో నా జీవితంలో వచ్చినప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడితే ఖచ్చితంగా దేవుడు ప్రతి శ్రమ నుండి మనం తప్పించి ఆయన ఆశీర్వదించి ముందుకు తీసుకొని వెళ్తాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లిటరల్గా యెషయి అనే ఈ దైవజనుని కుటుంబం, యెషయి అనే వ్యక్తి కుటుంబం భక్తి పరుల కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం? భక్తిహీనులా భక్తిపరులా? అమ్మా ఎంత బాగున్నారమ్మా మీరా. భక్తి పరుల కుటుంబం. తండ్రి భక్తిపరుడు, తల్లి భక్తురాలు. ఈ ఇద్దరు తల్లిదండ్రులు తమకు పుట్టిన 10 మంది పిల్లల్ని భక్తిలో పెంచుకున్నారు. లోకమాలిన్యం మురికంటనీయకుండా పిల్లలందరినీ భక్తిలో పెంచుకున్నారు. మనకి చరిత్రలో జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో నింపిన దైవజనుడు అనమాట జాన్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ అనే దైవజనుడి యొక్క తల్లిదండ్రులకు కూడా ఇట్లాగే క్రికెట్ టీం అంత పిల్లలు 12 మంది, 11 మంది, 10 మంది, కట్ట సంగతి తెలియదులే, 10 మందో 17 మందో నాకు తెలియదు, మొత్తం మీద పిల్లలు ఎక్కువ మంది. ఆమెకి సూసన్నా వెస్లీ ఆమె పేరు, వాళ్ళ అమ్మ పేరు సూసన్నా వెస్లీ. 10 మంది 12 మంది పిల్లలు అయితే ఆమె ప్రతి సాయంత్రం 10 మంది పిల్లల దగ్గర పెట్టుకొని భక్తి నేర్పించింది, పాటలు నేర్పించింది, ప్రార్థన నేర్పించింది, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్పించింది, భక్తిలో ఎలా ఎదగాలో నేర్పించింది తన బిడ్డలకి. బిడ్డలారా, సూసన్నా వెస్లీ తన పిల్లలందరికీ భక్తి నేర్పించుకుంది. గొప్ప సంగతి ఏంటంటే ఆమె సంతానంలో నుంచి గొప్ప గొప్ప దైవజనులు దేవుడు లేపుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జాన్ వెస్లీ వాళ్ళ నాన్న పాస్టర్ గారు ఫ్యామిలీలో ఈ పిల్లలందరినీ ఆమె భక్తిలో పెంచుకుంది. బాగా నీట్గా లోకం మురికి అంటనివ్వకుండా తన బిడ్డలు కాపాడుకొని పెంచుకుంది. ఆ తర్వాత రోజులు ఆమె గర్భంలో నుంచి గొప్ప భక్తి పరులు లేచారు. దేశాలని గడగడలాడించగల, దేశాలని దేవుని సువార్తతో నింపగల దైవజనులు జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు, ఇలా అనేక మంది సేవకులు లేచారు. మన కుటుంబాల్లో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు దేవుని
వాక్యాన్ని, దేవుని నామాన్ని లోకంలో ప్రకటించి అనేక మందిని దేవుని వైపు లాగగలిగిన ప్రార్థనా పరులు మన కుటుంబాల్లో లేవాలంటే అదిగో సెరూయాలాగా, సూసన్న వెస్లీలాగా మనము కూడా మన పిల్లల్ని భక్తిలో పెంచుకోవాలా. చెప్పండి, దేంట్లో పెంచుకోవాలా? భక్తిలో పెంచుకోవాలి. మనమే మన పిల్లలతోటి టీవీలు చూస్తే ఇంక నువ్వు వదిలేసుకొని బిడ్డల సంగతి. మనమే మన పిల్లల్ని సినిమా హాల్కి తీసుకోపోతే ఇంక వదిలేయి. మనమే మన పిల్లలతో లోక సంబంధమైన ముచ్చట్లు పెట్టుకుంటే ఇంక వదిలేయి. మనమే మన పిల్లల్ని త్రోవ తప్పిపోయేటట్టుగా చేసుకుంటే ఇంక వదిలేయి. మనం మన పిల్లల్ని ఆదివారం మందిరాలు తెచ్చుకోకపోతే ఇంక వదిలేయి నీ బిడ్డల సంగతి. మనం మన పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టుకోకపోతే వదిలేయి. ఆ తర్వాత నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చిన ప్రయోజనం ఉండదు బిడ్డ. అందుకే బైబిల్ చెప్పింది, బాలుడు నడవలసిన త్రోవని వానికి బాల్యములోనే నేర్పాలా. పసిబిడ్డగా, పసిగుడ్డుగా, మొక్కగా ఉన్నప్పుడే మనం నేర్పించుకోవాలి. ఒక్కసారి ఎదిగాడంటే నీ మాట పొరపాటును కూడా వినే ప్రసక్తి ఉండదు. ఆ తర్వాత కనబడిన పాస్టర్ అందరూ పోయి ప్రార్థన చేయండి, మా అబ్బాయి మారాలా, ప్రార్థన చేయండి మా అమ్మాయి అనుకోవటమే. తర్వాత బిడ్డలారా, నేను ఫస్ట్ నుంచి 13 సంవత్సరాల నుంచి మీకు చెప్పుకుంటా వస్తాను, నెత్తి నోరు కొట్టుకుంటా వస్తున్నా. మన అందరూ మన పిల్లల్ని జాగ్రత్త పెంచుకోవాలి. సెరూయా మిగతా 10 మంది పిల్లల్ని యెషై అనే దైవజనుడు, యెషై అనే వ్యక్తి తన భార్య భక్తిలో పెంచారు. యెషై కుటుంబం భక్తి గల కుటుంబం. అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న భక్తి దావీదు మీద బాగా పనిచేసింది. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు రాయబడి బైబిల్లో? 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడంట రోజుకి. అబ్బా, చిన్న వయసులోనే 10 సార్లు ప్రార్థన చేయగలిగే, 10 మార్లు ప్రభును స్తుతించగలిగే అనుభవం ఎక్కడి వచ్చిందంటారు మీరు? తండ్రి దగ్గరనో చూసి ఉండాలి, లేదా తల్లి దగ్గరనో చూసి ఉండాలి. తల్లి తండ్రి ప్రార్థనా పరులు కాకపోతే పిల్లలకు భక్తి నుంచి వస్తుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తాను పిల్లలు, ఇంతసేపు మన పిల్లలు కూడా భక్తిలో అని అరవాల్సిన బాధ్యత ఉండదు. మీరు కానీ బాగా పెంచితే నేను ఇట్లా అరవాల్సిన అవసరం ఉండదు. దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు పైకి లేసేవంటే మెరిసి బక్ అంటది అని చెప్పాను, ఇంటికాడే చెప్పేసేయాలా. కనుక ఏం చెప్పాలా? రేయ్, సార్ కానీ నిన్ను కానీ చూసి పిలిచాడా, 3 రోజులు అన్నం పెట్టను నీకు అని చెప్పాలి ఇంటికాడ. ఏయ్, అటుకైతే అన్నావా అని మనం నేర్పించుకుంటే మన బిడ్డలు లైన్లోకి వస్తారు. తెల్ల ఎందులో నా మీద బాధపడతా సీరియస్ అయిపోతారు మీరు. ఏం చేద్దాం అని నేనే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అసలు మీ ఇష్టం పెట్టలేదా అంటున్నాను, కానీ నేనేమని అంటున్నానా? కొంతమంది దాన్ని కూడా ఫీల్ అయ్యారు నా మీద. మా పిల్లల్ని తిడతా ఉన్నాడు వాక్యంలో, మా పిల్లల్ని ఎప్పుడు తిడుతున్నాడు వాక్యంలో అని ఒక పక్షి లేచిపోయింది చర్చిలో నుంచి. పిల్లల్ని తిట్టిన దానికి లేచిపోయింది ఒక పక్షి. అబ్బా, తెలుసా మీకు తెలియలేవన్నీ. మనం పిల్లల్ని తిట్టామని లేచిపోయింది. ఎవరికి నష్టం లేదు. పక్షి లేచిపోతే మనం ఏం చేద్దాం చెప్పండి? పిల్లల్ని తిట్టామంటే వాక్యం చెప్పేటప్పుడు అరస్తుంటే మనకు వాక్యం రాదు, మైండ్ కంట్రోల్ తప్పిపోయినప్పుడు టైం వేస్ట్. నేనేం మాట్లాడతా నాకే అర్థం కాదు, ఇంకా గలబా జరిగిందంటే. అంటే అప్పుడు ఏం చేయాలా? దైవజనుడు తిట్టాడంటే పిల్లలకు బాగలేరు కదా, మనం చేసుకోవాలని నేర్చుకోవాలా. నా మీద బాధపడి ఏంటంటే నేను ఏం చేయాలి? ఆ బిడ్డని దేవుడు దీవించును గాక. రైట్, మన పాయింట్లోకి వద్దాం. యెషై దైవజనుల కుటుంబం, యెషై కుటుంబం భక్తి పరుల కుటుంబం. యెషై ఆయన భార్య భక్తి పరులు కాబట్టి పిల్లలందరికీ భక్తి అబ్బింది. లోకానుసారంగా ఎవ్వరూ నష్టపోలేదు, లోకానుసారంగా ఎవరు మారి సమాజానికి హేయమైన వారుగా మారలేదు. కానీ యెషై కుటుంబం అంతా సమాజానికి దీవెనకరంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి విషయం చెప్పాలంటే, మన యెషై యొక్క 7 కుమారులు, అంటే ఒక్క దావీదు గారు తప్ప 7 మంది సైన్యంలో ఆఫీసర్లు అయ్యారు. ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, అందరూ సైన్యంలో పనిచేస్తున్నారు, ఉద్యోగస్తులు అయ్యారు. చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగారు కాబట్టి 7 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని కోసం నీతిగా బతికితే, మనం దేవుని కోసం రోషంగా బతికితే నీ పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. మన భక్తిని బట్టి మన బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని బైబిల్లో రాయబడింది. నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం భిక్షమెత్తడం నేను చూడలేదు అని రాయబడింది బైబిల్లో. చెప్పండి, నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం అంటే మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు భిక్షమెత్తేటట్టు దేవుడు చేయడంట. భిక్షమెత్తడం అంటే అందరిలాగా గిన్నెపొడుకు అని కాదు. అన్న ఒక 2,000 మళ్ళీ ఇస్తాను, అక్క ఒక 10,000 మళ్ళీ ఇస్తాను, అక్క ఒక 5,000 మళ్ళీ ఇస్తాను, అన్న ఇల్లు కట్టుకుంటున్నాను ఒక 50,000 మళ్ళీ ఇస్తాను. ఈ విధంగా అడుక్కునేటట్టు దేవుడు మన పిల్లల్ని చేయడు. మన తర్వాత దావీదు గారు ఇంకా మంచి మాట చెప్తారు. ఒకప్పుడు నేను చిన్నవాడిని,
ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నేను చూసింది ఏంటంటే నా జీవితంలో నీతిమంతుని పిల్లలు విడవబట్టం కానీ, వాని తదనంతరం వాని పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను ఇంతవరకు చూడలేదు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని రాయబడింది బైబిల్లో. మనము దేవునిలో ఎదిగితే మన పిల్లలు మన తర్వాత ధనులు అవుతారు. మనం ప్రభు కాళ్ళు పట్టుకొని ప్రభు దగ్గర రోషంగా పవిత్రంగా బతికితే మన పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు. యెషయి అనే దైవజనుడి యొక్క 7 పిల్లలు ఉద్యోగస్తులే. 7 పిల్లలు ఉద్యోగస్తులు అయిపోయారు, ఒక్క దావీదు గారు తప్ప. దావీదు గారు ఎక్కడున్నారు? అందరూ ఉద్యోగాలు చేసుకుంటే గొర్రెలు కాయాలా? ఇంకా అందుకని లాస్ట్ పుట్టాడని. ఎందుకో వాళ్ళ నాన్నకి ఈడంటే చిన్న చూపే, పెద్ద చిన్న ఆయన అంటే. సార్ నువ్వు దావీదు వాళ్ళ అక్క గురించి చెప్తానని చెప్పి దావీదు గురించి చెప్తానేంది? ఏమో ప్రభు నడిపిస్తుండే చెప్పుకుంటా పోదాం. నేను ఇప్పుడు మన పాయింట్ ఎక్కడ ఉంది? యెషయి కుటుంబం అంతా భక్తిపరుల కుటుంబం. యెషయి యొక్క భక్తిని బట్టి, తల్లిదండ్రులు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. నా కోరిక కూడా అదే, నా 2 కూతురు కూడా ఉద్యోగం చేయాలని ఆశ నాకు. ఎందుకంటే నేను చేయలేకపోయా. నేను ఉద్యోగం చేసిన సేవకు రానిలే, ఉత్తమ మాట సేవకు రాను నేను. పాస్టర్ నిన్న మొన్న అంటుంది, ఒరే నాయన నీకు ఉద్యోగం లేకపోతేనే సేవ వద్దని నన్ను ఏడిపి చంపావు 3-4 సంవత్సరాలు. ఉద్యోగంగా నీకు కానీ ఇచ్చుంటే ఇంక సేవకు వస్తావా? అడ్రస్ బుల్లెట్ దొరకకుండా వెళ్ళిపోయేవాడు నువ్వు. దేవుడు నీకు అన్ని దారులు మూస్తేనే మర్యాదకు వచ్చి ఇప్పుడు సేవ చేస్తున్నావు అని. అది కూడా నిజమే. ఒకవేళ నాకు కానీ ఉద్యోగం ఇచ్చినుంటే ఈ సేవకు ఒక దండం నాయన అని వెళ్ళిపోయిండేవాడిని. నేను రాను, ఖచ్చితంగా రాను. అంత వేదన ఉండింది. ఇప్పుడు హృదయపూర్వకంగా నా దేవుని సేవను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంతమంది బిడ్డలు ఇచ్చాడు దేవుడు నాకు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా బిడ్డలు దేవుని పని చేయాలా, ఉద్యోగం కూడా చేయాలా. కొంతకాలం అందరూ ఏమంటారంటే ఉద్యోగాలు ఇది లోకస్తులు ఏమంటారంటే చదవలేక అన్నిట్లో ఫెయిల్ అయిపోయినాడు, ఏ పని చేతకనాడు సేవకు వస్తాడు అంటారనమాట. నా కోరిక నా బిడ్డలు ఉద్యోగస్తులుగా ఉండాలి, దేవుని సేవ కూడా చేయాలి. తగిన కాలం వాళ్ళు సంపూర్ణ సేవలోకి రావాలా, అది నా కోరిక. కాబట్టి నేనేం అడగబలే దేవుడిని. నేను దేవునితో నమ్మకంగా ఉంటే నన్ను బట్టి నా దేవుడు నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునితో నమ్మకంగా ఉంటే 2 పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ మనం ధనం సంపాదించి లక్షలు పిల్లలకి సమకూర్చిపోవచ్చు, కానీ వాడు అనుకోవాలే కానీ సంవత్సరం కల్లా సంపాదించిన ఆస్తిని అంతా సముద్రం లేచాడంతే. అవునా కదా? తండ్రి కష్టపడి ఆస్తి సమకూర్చి కొడుకు చేతుల్లో పెట్టేసిపోతాడు. తండ్రి సమకూర్చి కొడుకు చేతుల్లో పెట్టి వెళ్తే కొంతమంది కొడుకులు ఉంటారు, దాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటారు జాగ్రత్త చేసుకొని. ఇంకొంతమంది ఉంటారు మహాముదురులు, తండ్రి సంపాదించిన ఆస్తి 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు? జీవనం ఏంది? నా గురించి చెప్తాడు ఏంటి సార్? నీ గురించి కదా తమ్ముడు. మామూలు బయట తండ్రి సంపాదించిన ఆస్తిని అంతటిని 2-3 సంవత్సరాలు కాజేసేసి బికారులు అయిపోతారు మళ్ళీ. కాబట్టి మన ఆస్తి మన బిడ్డలు ప్రయోజకాలు చేయలేదు. మంచిదే, ఇవ్వడం మంచిదే, దేవుడు మనకిస్తే ఇవ్వడం మంచిదే. ఆస్తిని ఇచ్చినా ఇవ్వలేకపోయినా మనం దేవుని భక్తిని, నీతిని మన బిడ్డలకి మనం ఆస్తిగా ఇచ్చేసి వెళ్ళాలి. మనం నీతిమంతులమైతే మన పిల్లల్ని దేవుడు వదలడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ కూడా లేదు మీకు, సౌండ్ కూడా ఉండడం వల్ల ఇంత నీరసం అయిపోయి మీరు. వదలడు అన్నప్పుడు ఆమేన్ అనాలి కదా. అనాలనలేదా? అనపలేదా? ఏమంటారో మీరు? కాబట్టి బిడ్డారా ఇప్పుడు సిరియా దగ్గరికి వెళ్దాం. అయిపోయింది. ఈ కుటుంబం భక్తిపరుల కుటుంబం కాబట్టి 7 మంది ఉద్యోగస్తులు అయ్యారు, అంతా దీవించబడింది. యెషయిని కూడా దేవుడు దీవించాడు, ఆస్తిపరుడుగా చేశాడు. దావీదు వాళ్ళ కుటుంబం కాస్త పేద కుటుంబం కాదు, మొదటి నుంచి కూడా ఉన్న కుటుంబమే, స్థితిమంతుల కుటుంబమే, ధనికుల కుటుంబమే. దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎవరిని దేవుడు దరిద్రతలో పెట్టడని నిన్న వారం, పోయిన వారం, 2 వారాల క్రితం నెల్లూరులో మనం చెప్పుకున్నాం. దేవుడు తన ప్రజలలో బీదలు ఉండటం ఆయనకి ఇష్టం లేదని చెప్పాను కదా, నెల్లూరు చెప్పుకున్నాం. బీదలు మీలో ఉండరని దేవుడు చెప్పాడు. ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని ఆశ్రయించి, ప్రభువుని సేవించి మనం కష్టపడి పనిచేస్తూ వెళితే నిశ్చయంగా ఇప్పుడున్న దరిద్రతలోంచి దేవుడు పూర్తిగా మనం తప్పించి ఒక స్థితి తీసుకొని వస్తాడు. యెషయి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సెరూయా అనే స్త్రీ దగ్గరకు వద్దాం మనం. సెరూయాకి వివాహం అయిన తర్వాత ఆమెకు 3 కుమారులు పుట్టారు. 3 కుమారులు. ఆ కుమారుల పేర్లు ఏంటంటే, నెంబర్ 1 అక్కడే ఉంది, 16వ వచనం చూడండి. 16వ వచనం. సెరూయా, అబీగయిలు వీరక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు ఎవరు? 3. పెద్ద ఆయనేమో అబీషై, రెండో ఆయన యోవాబు, మూడో ఆయన ఆసాహేలు. 3 పిల్లలు.
అబీషై అబీషై పెద్ద కొడుకు, యోవాబు రెండో కొడుకు, ఆసహేలు మూడో కొడుకు. ఈ అబీషై అనే పేరుకి అర్థం ఏంటంటే బహుమానాన్ని ప్రేమించిన వాడు అని అర్థం. అబీషై అంటే బహుమానాన్ని ప్రేమించిన వాడు. యోవాబు అంటే యెహోవాయే నా తండ్రి అని అర్థం. యోవాబు అంటే యోవాబు అని పేరు కూడా మనం పెట్టాలా. ఆ బిడ్డకి పెడదాం పేరు యోవాబు అని. ఎవరికి? మొలకాయకి పెడదాం పేరు. ఇక్కడి నుంచి మొలకాయని ఏం పిలుస్తారు మీరు? నవ్వుతున్నారు ఏంది? ఏం పిలుస్తారు? యోవాబు అను అంకరాజు, యోవాబు అను ఏందే? మీకు వచ్చినా రాకపోయినా యోవాబు అనే పిలవాలి ఆ బిడ్డని మీరు. ఇంకా మొలకాయని ఈ రోజు నుంచి యోవాబుగా మార్చేద్దాం మనం. యోవాబు అంటే అర్థం ఏంది? యెహోవాయే నా తండ్రి. అబ్బా, దేవుడే నా తండ్రి అని అర్థం ఆ పేరుకి. ఇప్పుడు యోవాబు అయ్యాడు మన చర్చిలో ఒక ఆయన, యోవాబు అయ్యాడు. ఇప్పుడు మూడో ఆయన పేరు ఆసాహేలు. ఆసాహేలు అంటే దేవుడే చేశాడు అని అర్థం. ఆషాహేలు అంటే దేవుడే చేశాడు. యోవాబు అంటే యెహోవాయే నా తండ్రి. అభిషేక్ అంటే బహుమానాన్ని ప్రేమించిన వాడు. ఎంత మంచి అర్థాలు పెట్టుకుంది, అర్థాలు కలిగిన పేర్లు పెట్టుకుంది తన కొడుకులకి. వీడి ముగ్గురు బిడ్డలరా సెరూయా కుమారులు. ఇప్పుడు అక్క కొడుకులు దావీదుకి ఏమవుతారు? ఏదో అవుతారులే కానీ అంటావా? అక్క కొడుకులు ఏమవుతారమ్మా? మేనలుళ్ళు. దావీదు గారికి ముగ్గురు మేనలుళ్ళు. ఈ ముగ్గురే కాకుండా చిన్నక్క ఉంది కదా అబీగయలు. అబీగయలుగా కొడుకున్నాడు అమాస. అక్కడే ఉంది అబీగయలు అమాశాను కనెను అని. వాళ్ళ నాన్న పేరు కూడా రాశారు అక్కడ, ఏతేరు అని. అమాషకు తండ్రి. అంటే అమాస కూడా ఒక మేనలుడు. అంటే మొత్తం మీద దావీదు గారికి 4 మేనలుడు మొత్తం. చిన్నక్క కొడుకు ఒక ఆయన, పెద్దక్క కొడుకులు ముగ్గురు. మొత్తం మీద సెరూయా మన పాయింట్ కాబట్టి ఈరోజు మన కథానాయకులు సెరూయా కాబట్టి సెరూయా గురించి ఆలోచన చేద్దాం. సెరూయాకు 3 కుమారులు పుట్టారు. ఈ 3 కుమారుల్ని ఆమె తన తండ్రి తనను ఏ భక్తిలో పెంచాడో ఆమె కూడా తన 3 పిల్లల్ని యెహోవా భక్తిలోనే పెంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తండ్రి ఏ నడక నేర్పాడో కూతురు తన బిడ్డలకు కూడా అదే నడక. మరి భర్త చనిపోయాడా, భర్త వదిలేశాడా మనకు తెలియదు. భర్త పేరు మాత్రం బైబిల్ రాయలేదు. భర్తతో ఉన్నట్టు ఏం ఆధారాలు లేవు. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆమె శ్రమ వేదనలు పడింది, బాధలు పడింది, కష్టాలు పడింది. ఎంత కష్టాలు పడినా, ఎంత బాధలు పడినా సెరూయా తన పిల్లల్ని దేవుని భక్తిలో పెంచుకుంది. మీరు మీ పిల్లల్ని భక్తిలో పెంచుకుంటున్నారా? మరలా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, జాగ్రత్త. పిల్లల గురించి జాగ్రత్త పెట్టారా? వారు ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రేపు వాళ్ళు చేసే కార్యాలు చూసి ఏడవడం తప్ప మనం ఏం చేయలేం. సమయం ఉండగానే మీ బిడ్డలు జాగ్రత్తగా ప్రభువులో మనం పెంచుకోవాలి. నేను కూడా పెంచుకోవాలి. లేకపోతే ఆ రోజు మళ్ళీ మనం అందరం ఏడస్తాం. బిడ్డలు అందరం ఏడవలసిందే. సెరూయా మాత్రం 3 పిల్లల్ని నమ్మకంగా పెంచుకుంది జాగ్రత్త భక్తిలో. కాబట్టి వీళ్ళు 3 పెరిగిన తర్వాత వీరు కూడా భక్తి పరులుగానే మారారు. తల్లిదండ్రులకి వ్యతిరేకమైన కార్యాలు ఏవీ చేయలేదు. దేవుని నామానికి అవమానకరమైన కార్యాలు ఏవీ చేయలేదు. వీరు కూడా దేవుని మార్గాల్లో ఎదిగారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ముందుకు పోదాం బిడ్డలారా, ముందుకు పోదాం. ఈ సెరూయా జీవిత పాఠాలు అని రాసుకోండి. సెరూయా జీవిత పాఠాలు మనం ఏమి నేర్చుకోవాలంటే, నంబర్ 1 సెరూయా జీవితం అర్థం అవ్వాలంటే, అంటే సెరూయా అనే స్త్రీ గురించి ఇంకా ఇక్కడ తప్ప ఇంకెక్కడ రాయలే దేవుడు. సెరూయాను గురించి ఒక్క వచనంలోనే అదిగో ఇంకెంతమంది పిల్లలు అది మాత్రం రాశాడు దేవుడు. కానీ ఇప్పుడు ఆమె జీవితం అర్థం అవ్వాలంటే మనకు ఎట్లా అర్థం అవ్వాలంటే, ఈ సెరూయాకు పుట్టిన 3 కొడుకుల చరిత్ర చూసామనుకో సెరూయా చరిత్ర మనకు అర్థమైపోద్ది. అర్థమైందా? కొడుకులు చూసి తల్లి ఎట్లాంటిదో మనము తెలుసుకోవచ్చు. మన పిల్లల్ని బట్టి మనం ఎట్లాంటి వాళ్ళమో లోకం అంచనా వేసేస్తుంది. మన పిల్లల్ని బట్టి మనం ఎట్లాంటి వాళ్ళమో లోకం అంచనా వేస్తుంది. నీ బిడ్డలను బట్టే నీ ఇల్లు ఎలా ఉందో చెప్పేయచ్చంట. నా బిడ్డలను బట్టి నా ఇల్లు ఎట్లాంటిదో చెప్పేయచ్చు. నీ పిల్లలను బట్టి నీ ఇల్లు ఎట్లాంటిదో బయట లోకం పసిగట్టేస్తుంది. ఇదిగో సెరూయా కుమారుల జీవిత చరిత్రను బట్టి సెరూయా జీవితాన్ని మనం అంచనా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఏంది సంగతి అంటే, సెరూయా గురించి మనం పర్ఫెక్ట్గా నిశ్చయంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సెరూయా అనే స్త్రీ లేదా దావీదు గారి అక్క చిన్నప్పటి నుంచి దేవుని యందు భక్తి కలిగిన స్త్రీ కనుక తన బిడ్డల్ని దేవుని కోసం పెంచింది. ఈ భక్తిని ఆమె తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే తన బిడ్డలు కూడా దేవుని యందు భక్తిలో పెరగాలని చిన్న వయసు నుంచి పిల్లల్ని భక్తిలో పెంచుకుంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం చెప్పుకుందే. అమ్మ చెల్లి అర్థమవుతుంది తల్లి? ఇప్పుడు చెప్పిన అర్థమైందమ్మా? అమ్మ నేను ఏడన్నా ఉన్నారా? యెరూషలేము దేశానికి ఏమైనా వెళ్ళారా?
దావీదు గారు అక్క దగ్గరికి వెళ్ళారా? ఒకసారి 2 చేతులు అట్లా చేతులు ఎత్తి ఒక చెయ్యన్న ఎత్తి అట్లా అట్లా హల్లెలూయా అని చెప్పండి. నేను ఎట్ట అంటున్నాను హల్లెలూయానండి. స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. చెప్పు స్తోత్రం 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 చెప్పరా? ఎవరి రతీష్ చెప్పరా? స్తోత్రం 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 హల్లెలూయా. సెరూయ భక్తి కలిగిన స్త్రీ కాబట్టి తన బిడ్డలు పెంచుకుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది. తర్వాత సెరూయ అనే పేరు కూడా మనం అర్థం చూసాం కదా. ఇంకా ముందుకెళితే బిడ్డరా, ఇజ్రాయేలు చరిత్ర మనం కానీ గమనిస్తే ఇజ్రాయేలీలు వారి పిల్లలకి చిన్న వయసు నుంచే భక్తి నేర్పిస్తారు. మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టండి, ఇజ్రాయేలీలు అని కొట్టండి, లేదా ఇజ్రాయేలీలు వారి కుటుంబం అని కొట్టండి, ఇజ్రాయేలీల పిల్లలని కొట్టండి. మీరు ఏమైనా కొట్టండి, తెలుగులో కొట్టండి, ఇంగ్లీష్లో కూడా ఏమి కొట్టండి. మీరు కానీ వాళ్ళ పేర్లు కొడితే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వారు యెరూషలేములో ఏడుపుల గోడ అని ఒక స్థలం ఉంటుంది. ఏడుపుల గోడ. ఏ గోడ? ఏడుపుల గోడ. ఎందుకు ఏడుపుల గోడ అంటే అది సొలొమోను కట్టిన మందిరం యొక్క గోడ అదొకటే మిగిలింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా అక్కడ ప్రార్థన చేస్తారు, అయ్యా తిరిగి మళ్ళీ మాకు దేవాలయం కావాలని ప్రార్థన చేస్తున్నారు. తమ చిన్న పిల్లల్ని వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా వారు చిన్న పసిబిడ్డలు కూడా అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళు టోపీ పెట్టి చిన్న పిల్లలు చదివిస్తూ ఉంటారు. ఆ ఫోటోలు మనకు దొరుకుతాయి, ఇప్పటికి కూడా యూట్యూబ్లో గూగుల్లో దొరుకుతాయి. చిన్న వయసు నుంచి ఇజ్రాయేలీలు వారి పిల్లలకి భక్తిని, దేవుని యందలి భక్తిని, ధర్మశాస్త్రానుసారమైన భక్తి నేర్పిస్తారు. బిడ్డలారా, ధర్మశాస్త్రం చదివిస్తారు. తోరా అంటారు వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని. మనమేమో బైబిల్ అంటాం, వాళ్ళేమో తోరా అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా. తర్వాత ఇప్పుడు మలాకి దాకా కూడా చేర్చుకున్నారు వాళ్ళు. మొత్తం మీద వాళ్ళు అవన్నీ చదివి పిల్లలకు కూడా నేర్పిస్తారు. చిన్న వయసు నుంచే భక్తి పిల్లలకి నేర్పిస్తారు. దీంతో పాటుగా ఇజ్రాయేలీలు ఏమి నేర్పిస్తారంటే తమ పిల్లలకి దేశభక్తి నేర్పిస్తారు. ఏ భక్తి? దేశభక్తి. దేశభక్తి అంటే దేశాన్ని గౌరవించడం, మనం పుట్టిన దేశాన్ని గౌరవించడం, మనం పుట్టిన దేశాన్ని ప్రేమించడం, మనం పుట్టిన దేశం కొరకు ప్రార్థన చేయటం నేర్పిస్తారు వాళ్ళు. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ మందిరంలో కూర్చున్న నీకు నాకు, ఈ వీడియోలో చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్న బిడ్డలకి దేశభక్తి ఉందా? అమ్మా, దేశభక్తి అంటే సార్ మాకు అర్థం కాల అంటారు మీరు. నాకు తెలుసులే. దేశభక్తి అంటే ఏంటి సార్? మన దేశం పేరు ఏం పేరు? భారతదేశం. ఇంగ్లీష్లో ఇండియా, హిందీలో హిందుస్థాన్ కదా. మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పుట్టాం మనం. కాబట్టి మనం ఖచ్చితంగా మన దేశాన్ని ప్రేమించాలి. మన స్కూల్లో వెళ్ళినప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళు చిన్నప్పుడు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. పోయి చెప్పేదా గుర్తుందా? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇంకా అన్ని నుంచి నాకు చేత కాదు, ఇంకా నేను కూడా మర్చిపోయినా. ఆ తర్వాత వివిధ సంపన్నమైన సుసంపన్నమైన ఏదో చెప్పుకుంటూ పోతారు. ఇంకా ఆడదా గుర్తు మనకి, ఇంకా ఆడ నుంచి మర్చిపోతాం. మనం చెప్పిన మాటలోనే చాలా అర్థం ఉంది. భారతదేశం నా మాతృభూమి, నేను ఈ దేశంలో పుట్టాను, నా కన్నభూమి అని అర్థం దానికి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు. అంత అబద్ధం కదా ఇదే. భారతీయులంతా మన సహోదరులు అయితే ఈ తగాదాలు గొడవలు దీనికి అన్నీ అబద్ధాలే. దేశం మీద ప్రేమ ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాలి. నీకు దేశం మీద ప్రేమ ఉంది అని ఎట్లా నమ్మొచ్చు అంటే, నువ్వు ప్రతి వేకుజామున ప్రతి ప్రార్థనలో కూర్చున్న ప్రతి క్షణం నువ్వు ప్రభు దగ్గర మోకాళ్ళు వచ్చినప్పుడు దేశాన్ని గురించి ప్రార్థన చేయాలా. యేసయ్యా, నాకు ఇచ్చిన స్థాయి, నాకున్న స్థితిగతులను బట్టి నేను దేశం కోసం ఏం చేయలేనో ఒక్క ప్రార్థన తప్ప. నా దేశాన్ని ఆశీర్వదించు, నా భారతదేశాన్ని ఆశీర్వదించు, నా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించు, నా నెల్లూరు జిల్లాను ఆశీర్వదించు. అయ్యా, మా దేశంలో గొడవలు జరగకూడదు, అల్లలు జరగకూడదు, కొట్లాట జరగకూడదు, మర్డర్లు జరగకూడదు, నరహత్యలు జరగకూడదు. సమాధానం మా దేశంలో ఉండాలి. మా దేశం మీదకి ఎవరు కూడా యుద్ధాలకు రాకుండా కాపుదలో భద్రపరచు. చేసాం మన ప్రార్థనలా. సార్ అలా చేయాలని మాకు ఫస్ట్ సారి చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడే చెప్తా, మళ్ళీ ప్రార్థన చేసేవాడు అయితే మేము ఎక్కడ చెప్పేవాడు సార్? సరే, నేను మీకు చెప్పలేదో, మనం అనుకోలేదో, ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మనం దేశం కోసం ప్రార్థన చెయ్యాలి. దేశం కోసం ప్రార్థన చేస్తే అప్పుడు మనం దేశాన్ని ప్రేమిస్తున్నాము అని గుర్తు.
అధికారుల కోసం ప్రార్థన చేయమని బైబిల్ రాయబడింది. నాయకుల కోసం ప్రార్థన చేయమని బైబిల్ రాయబడింది. మంచి ప్రభుత్వం కోసం ప్రార్థన చేయమని బైబిల్ రాయబడింది. దేశాన్ని ప్రేమించేవాడు, దేశభక్తి కలిగిన వాడు దేశం కోసం ప్రార్థన చేస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? మనం చేసే ప్రార్థన ఇతర దేశాలని మన మీదకి రానియకుండా ఆపుటకు శక్తి కలిగిన ప్రార్థన మన ప్రార్థన. మర్డర్లు జరగకుండా, నరహత్యలు జరగకుండా, మానభంగాలు జరగకుండా, ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా, మన దేశానికి చెడ్డ పేరు రాకుండా మన ప్రార్థన కాపాడుతుంది మనం ప్రార్థన చేస్తే. ఆ మధ్యకాలంలో ఈ జార్ఖండ్ అనే రాష్ట్రంలో, ఏ రాష్ట్రం? జార్ఖండ్ అనే రాష్ట్రంలో బ్రెజిల్ అనే దేశం నుంచి ఒక ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు టూరిస్టులు అనమాట. అంటే ప్రతి దేశంకి వెళ్ళి అక్కడ ఏం జరగదో చూపించుకుంటూ వెళ్తుంటారు. వ్లాగర్స్ అంటారు ఇంగ్లీష్లో, వ్లాగర్స్ అనా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్ని దేశాలు తిరిగి మన భారతదేశం కూడా వచ్చి జార్ఖండ్లో కొన్ని విషయాలు చూసి, రాత్రి ఆ ఊరు బయట పొలాల్లోనో రోడ్డు ప్రక్కనో వాళ్ళు టెంట్లు వేసుకుంటారు కదా రాత్రిపూట, ఆ టెంట్లు వేసుకొని వాళ్ళు తర్వాత ఉదయం వేసి వెళ్ళిపోవాలి. అట్టుంటే మన భారతదేశస్తులు పేరు మోగుతుంది, ప్రపంచం అంతా పేరు మోగుతుంది ఇప్పుడు. మన భారతదేశస్తులు ఆ ప్రాంతంలో తాగుబోతులు ఒక 5-6 మంది బిడ్డలారా మదించి కళ్ళు పైకెక్కి కండ కావరం, మన దేశం కాకపోయినా వేరే దేశం ఇక్కడికి వస్తే వాళ్ళిద్దరు భర్తను కొట్టి, భర్తను లాక్కెళ్ళి, భర్త ముందే భార్యని చిరిచి భయంకరంగా ఆమెకు రక్తగాయాలు చేసి మొత్తం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి, ఆమె దాన్ని తన 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 ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది, తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది, నన్ను ఇలా ఇబ్బంది చేశారు, మానభంగం చేశారని పెట్టింది. ఇప్పుడు బ్రెజిల్ దేశానికి కనుక ఇండియా వాళ్ళు వెళితే, ఇప్పుడు వినండి, బ్రెజిల్ దేశాలు కనుక ఇండియా వాళ్ళు వెళితే ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తున్నారంట. అంటే అంత మంచి పేరు తెచ్చారు మనకు లోకం ప్రపంచవ్యాప్తంగా. బ్రెజిల్ దేశ ఆడ మనిషిని, స్త్రీని ఇక్కడ చేర్చారు కాబట్టి ఇండియాలో నుంచి అక్కడికి ఎవరు వెళ్ళినా ఆపేస్తున్నారు, పనికుండా లోపలికి బయట రానికుండా. అన్ని వివరాలు అడిగి కనుక్కొని వీడు నిజంగా మంచోడు అంటే అప్పుడు వదులుతున్నారు. చాలా వరకు వెనక్కి వస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయాలి మన దేశం గురించి, ఇట్లాంటి అవాంఛనీయ కార్యాలు జరగకుండా. ప్రభువా నా దేశాన్ని కాపుదలకై ఈ సాతాను సంబంధమైన మనుషుల మనసులు మార్చని మనం ప్రార్థన చేయాలా. నిజంగా మనకు దేశం మీద ప్రేమ ఉంటే మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేశం కొరకు, అధికారుల నాయకుల కొరకు ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి. బిడ్డరా మీరు నేర్చుకోండి. ఈ ఇజ్రాయేలీలు తమ పిల్లలకి దేశభక్తిని కూడా నేర్పుతారు, దేశాన్ని ప్రేమించడం నేర్పుతారు బిడ్డరా. ఆ తర్వాత ఇంకో మంచి మాట చెప్పమంటారా? ఇజ్రాయేలీలు ఇప్పుడు 2025లో మనం కానీ ఇజ్రాయేల్ దేశంకి వెళితే అక్కడ ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే 18 సంవత్సరాలు నిండితే, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నిండితే పురుషులు కానీ, అబ్బాయి కానీ, అమ్మాయిలు కానీ, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఎవరైనా పుట్టిన ప్రతి ఒక్కడు, ప్రతి ఇంట్లో పుట్టినాడు సైన్యంలోకి వెళ్ళి 3 సంవత్సరాలు పనిచేసి రావాలి. సైన్యంలో ఎన్ని సంవత్సరాలు? ఆర్మీలో ఉద్యోగం చేసి రావాలా, జాబ్ చేసి రావాలా, యుద్ధాలకు పోవాలా, అవసరమైతే ప్రాణాలు కూడా పోతాయి. మన ఈ మధ్యలోనే అట్లా 19 సంవత్సరాల మగపిల్లలు ఇద్దరు చనిపోయారు, అది నేను చూసే యూట్యూబ్లో. వాళ్ళు 3 సంవత్సరాలు దేశంలో సేవ చేసి రావాలా. అది మనకు కానీ పెడితే, అది మనకు కానీ పెట్టారు అనుకో మన దేశంలో ఇంకేముంది? ఒకరు పోతారా? ఆర్మీలో పోయిన ఎవరు పోతారు చెప్పండి? అందుకే జై జవాన్ అని ఓరకనే అనలా. మన దేశాన్ని కాపాడడానికి మన బిడ్డలు గడ్డగట్టే మంచులో చేస్తున్నారు అక్కడ ఉద్యోగం. గడ్డగట్టే మంచు, వాళ్ళకి మనలాగా తినడానికి ఆహారం ఉండదు. ఆ మంచులో గడ్డగట్టిపోయి ఉంటాయి వాళ్ళు తినాలనుకున్న ఆహారాలన్నీ. మళ్ళీ దాన్ని వేడి చేసి అదేదో మంటలిగించుకొని వాళ్ళు తినే తిండి బాగుండదు. ఏదన్నా తేడా జరిగిందంటే మంచు గట్లయిపోతారు అంతే. అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశాల్లో మన కోసం కాపలా కాస్తున్నారు. అక్కడ మన దేశం మీదకి పరాయి శత్రువులు రాకుండా కాపలా కాస్తున్నారు. ఆ జవాన్ల కోసం మనం ప్రార్థన చేయాలా పడలేదా? దేశం మీద భక్తి ఉంటే, దేశం మీద ప్రేమ ఉంటే, అదిగో మన దేశాన్ని కాపలా కాస్తున్న సైనికుల కోసం మనం ప్రార్థన చేయాలా. భార్య పిల్లలను వదులుకొని సంవత్సరాల పాటు, నెలల పాటు అక్కడే ఉండిపోతారు. పోయి నీకేమి నాకేమి, భార్య పిల్లలతో బాగున్నాం మన లోపల. దేశాన్ని కాపాడడానికి ఎంతమంది ప్రాణాలు తెగిస్తున్నారు, ఎంతమంది ప్రాణాలు పెడుతున్నారు. కాబట్టి దేశభక్తి ఉంది అంటే సైనికుల కోసం ప్రార్థన చేయాలి, దేశాన్ని కాపాడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకో, ఇజ్రాయేలీలు దేశభక్తి కలిగిన వాళ్ళు, మనం కూడా దేశభక్తి కలిగి ఉందుముగాక. ఇజ్రాయేలీలు తమ పిల్లలు 18 సంవత్సరాలు నిండితే ఎవడైనా, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, ఖచ్చితంగా ఆర్మీలో పనిచేసి రావాలి. పోయి ఇప్పటికి కూడా రన్ అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళ జనాభా చాలా తక్కువ అన్న.
ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జనాభా ఎంత తెలుసా? 1,00,00,000 మంది కూడా లేరు. 1,00,00,000 మంది కూడా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని కోట్ల మంది జనాభా? ఒక ఆంధ్రప్రదేశ్ ఎంతమంది? అప్పుడు అంతా కలిసి ఉన్నప్పుడు 7 కోట్ల మంది కదా తమ్ముడా? రెండు కలిసి ఉన్నప్పుడు 7-8 కోట్ల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి 4 కోట్ల మంది అంట. జీవన్ చెప్తున్నాడు, నాకు తెలియదు, జీవన్ చెప్తున్నాడు. 4 కోట్ల మంది జనాభా. ఒక్క మన రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండేది 98 లక్షల మంది. 98 లక్షల మందే యూదులు, చాలా తక్కువ మంది జనాభా. కాబట్టి ఇజ్రాయేలుని భూమి మీద లేకుండా చేయాలని చాలా దేశాలు కంకణం కట్టుకున్నాయి. కాబట్టి వాళ్ళకి సైనిక కొరత లేకుండా ఉన్నట్లుగా పుట్టిన బిడ్డల్ని 18 సంవత్సరాలు నిండిన వెంటనే వాళ్ళు వెళ్ళి యుద్ధంలో అభ్యాసం చేసి రావాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగేయాలంతే యుద్ధంలోకి. అందరు రెడీ చేసుకుంటారు. వాళ్ళకి దేశం మీద భక్తి ఎక్కువ, దేశం మీద ప్రేమ ఎక్కువ. మనం గనక నేర్చుకోకపోతే మన దేశానికి ఇబ్బంది అవుద్ది, మనల్ని భూమి మీద ఉండనివ్వరని అప్పటి నుండే, దావీదు కాలం నుండే స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పురుషులు కానీ దేశం మీద ప్రేమ మక్కువ కలిగిన వారై బ్రతికారు. ప్రభువు నామానికి మహిమ కలుగుడుగాక. ఇదంతా ఇంతసేపు ఎందుకు చెప్పా పాస్టర్ నువ్వు అంటే, సెరూయా తన 3 పిల్లల్ని దేశభక్తితో పెంచింది. దేశం కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధం చేసింది. వాళ్ళని సైన్యంలో చేర్చింది, తర్ఫీదునిచ్చింది, యోధులుగా మార్చింది వాళ్ళ 3 పిల్లల్ని. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సెరూయా తన 3 పిల్లల్ని ఎక్కడ చేర్చింది? సైన్యంలో చేర్చి 3 పిల్లలకి యుద్ధాభ్యాసం నేర్పించింది. కత్తి ఎట్ట తిప్పాలి, వడిసెలు ఎట్ట కొట్టుకోవాలి, ఈట ఎట్లా వేయాలి, మొత్తం నేర్పించింది. ఆ 3 పిల్లలు కూడా దేశం మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఎట్లా అయ్యారంటే ముగ్గురు యోధులు అయిపోయారు. అంతే, వీరులు అయిపోయారు, పరాక్రమ శూరులు అయిపోయారు. తల్లి వారికి నేర్పిన దేశభక్తి, తల్లి వారికి చెప్పిన దేవుని భక్తి. ఆ పిల్లలు ఏం పిల్లలమ్మా, తల్లి చెప్పినట్టుగా నేర్చుకున్నారు. మరి మన పిల్లలు కూడా ఉండరు ఇప్పుడు, దేవుని బిడ్డలారా. కాబట్టి మనం నేర్చుకోవాలా, వాళ్ళ అమ్మ చెప్పిన మాట తూచే తప్పకుండా. సైన్యంలో చేరినటువంటి ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. సైన్యంలో చేరినటువంటి తన 3 బిడ్డలు
వాళ్ళ నాన్న చెప్పిన తర్వాత కాదనకుండా అన్నలను చూసి అన్నల క్షేమం తెలుసుకొని వద్దామని తండ్రి మాటిని అన్నల కోసం బయలుదేరాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. దావీదుకి అన్నలంటే ప్రేమ, కానీ అన్నలకి దావీదు అంటే ప్రేమ లేదు. ఆ యుద్ధంకి వచ్చిన తర్వాత అంతలో అన్నలు చూద్దామని ఎదుగుతామన్నాడు సైన్యంలో. ఎదగుతున్నప్పుడు దావీదు చెవులో ఒక సౌండ్ పడింది. దావీదు చెవులో ఒక సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏంటంటే, జీవము గల దేవుడైన యెహోవా దేవుని నామాన్ని తిరస్కరిస్తున్నాడు ఒక వ్యక్తి. బూతులు తిడుతున్నాడు దేవుణ్ణి. ఆ దేవుని సైన్యమైన ఇజ్రాయేలు బూతులు తిడుతున్నాడు. సరిగ్గా చెవుల్లోకి ఆ మాటలు చేరాయి. మామూలుగా దావీదు వచ్చింది ఎందుకు అక్కడికి వచ్చింది ఎందుకు? అన్నల క్షేమం చూసిపోదామని. అంతలో అతని చెవుల్లోకి మాటలు పడ్డాయి. ఎప్పుడైతే దేవుణ్ణి దూషిస్తున్న మాటలు విన్నాడో, నీలాగా నాలాగా సచ్చోడు కాదు కాబట్టి, నీలాగా నాలాగా సచ్చోడు, దేవుణ్ణి తిడుతున్నా పడుచుకోము, దేవుని నామాన్ని అవమానం చేస్తున్నా పట్టుకోం, అసలు మన ద్వారానే దేవుని నామానికి అవమానం వస్తున్నా కూడా సిగ్గు లేకుండా బతుకుతుంటాం మనమైతే. మన సంగతి తీసేయండిలే, మన సంగతి తీసేయండి. దావీదు సచ్చోడు కాదు. ఆ మాటలు వినగానే రేగింది లోపల, రక్తం ఉరగలేసి పారింది. ఇక రే అనా, నన్ను పంపించిన వాడిని లేపేస్తా, నన్ను పంపించిన వాడిని లేపేస్తా, నన్ను పంపించిన వాడిని వేసేస్తా అంటున్నాడు. ఇక ఆ మాట వాడు అన్నోళ్ళ దాకా పోయింది. ఆ మాట, అయ్యా ఇతను వేసేస్తాడు. హే అనా 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 మీకోసం ఎత్తున్నాను, నేను మీకోసం ఎత్తున్నాను అన్నా, బాగున్నారన్నా అని తమ్ముడు అన్నోళ్ళతో మాట్లాడుతుంటే, ఏంద్రా మీరు చెప్పేది, ఈడేమన్నాడు రా, నన్ను పంపించండి వాడిని వేసేస్తాను అంటున్నాడు. అయ్యా ఈడు మీ తమ్ముడా, వాడు నేహాస్తాడంట అని అంటే ఆయన అన్నలు ఏమన్నారు తెలుసా? రే సైతాన్ మొహమడా, రే దావీదు చిన్న వయసు నుంచి నువ్వు గర్విష్టివని మాకు బాగా తెలుసురా అంటారు అన్నలు. దావీదు గర్వం ఉంది అసలు? దావీదు గర్వం ఉంది అసలు? దావీదు గర్వం లేదు. మనం చూస్తాం కదా బైబిల్లో, గర్వం లేదు. అన్నలు తమ్ముడు తిడుతున్నారు, ఏ గర్విష్టి, మంద ఎవరికి అప్పగించి వచ్చావురా నువ్వు, పోరా గొర్రెలు మేపుకునేవాడు, ఎక్కడేం పని నీకు? వాళ్ళకి తేనె వెన్న రొట్టెలు తీసుకొని వస్తే తమ్ముడిని తిడుతున్నారు. అన్నలకి తమ్ముడి మీద ద్వేషం ఉంది, దావీదికి అన్నల మీద ప్రేమ లేదు కాబట్టి అన్నల నెత్తి మీద కూర్చోబెట్టాడు దేవుడు తమ్ముడిని యేసునామములో. సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఏ అన్నలో ఏ తమ్ముడు నిన్ను దూషిస్తారో ఆ అన్న నెత్తి మీద కూర్చోబెడతాను నేను. ఆమేన్. నీ అన్నదమ్ముళ్ళు ఎక్కచెల్లి కంటే నీకంటే ఎక్కువ ఆస్తి ఇచ్చారా, వాళ్ళందరికంటే ఎక్కువ ఆస్తి పరులు అవుతావు నువ్వు యేసునామములో. వాళ్ళు ప్రేమించు, ద్వేషించకూడదు, ప్రేమించాలా. ఉన్నది ఒకటే జీవితం, అది చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో అక్కా చెల్లెలు కొట్టుకొని కోర్టు కేసులు పెట్టుకొని ఏంది క్రైస్తువులా మీరు ఎవరు అనుకుంటున్నారు మీరు? మనం ఏమి లేవులే, మన సంఘంలో బాధలు ఏమి లేవు. ముందు రోజులు రాకూడదు అనమాట. సెరూయాకి తన తమ్ముడంటే చాలా ప్రేమ, దావీదంటే మహా ఇష్టం, గాఢమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి తన తమ్ముడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడని ఆ సంగతి తెలిసిన తర్వాత మహా ఆనందం అయిపోయి పిల్లలకి కొడుకులకి దగ్గర పిలుచుకొని చెప్తుంది, రే నానా యవాబు, అభిషేక్, అసహేలు, ఒకానొక దినాన మీ మేనమామని దేవుడు రాజుగా చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. రాబోయే రోజుల్లో మీ మేనమామ రాజు అవుతారు. మామయ్య నేను లేకపోయినా ఒక మాట చెప్తున్నా, మీ మామని మీరే కాపాడుకోవాలి. మీ మామని మీరే కాపాడుకోవాలి. రాజు అయిన తర్వాత మీ మామని చంపడానికి ఎందరో వస్తారు. మీ మామ ప్రాణాన్ని తీయడానికి ఎందరో శత్రువులు కానీ మనోళ్ళలో కానీ పరాయోళ్ళలో కానీ ఎందరో శత్రువులు లేస్తారు. కుమారులరా, నానా మామయ్య జాగ్రత్త, మీ మామయ్యని కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలి. కోట గోడలా ఉండి మీ మామని మీరు కాపాడుకోవాలి అని కుమారులకి చెప్పడం ప్రారంభించింది. ఎప్పుడైతే అభిషేకం చేశాడో అప్పటి చెప్పడం స్టార్ట్ చేస్తే సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత దావీదు గారు రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కకి తమ్ముడి మీద ఎంత ప్రేమ, తన పిల్లల్ని దావీదు గారికి కాపలా ఉండమని, తన పిల్లల్ని ఏమంటే కాపలా ఉండమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, తర్వాత మనం దావీదు గారు రాజు అయిన తర్వాత మనం ఆలోచన చేస్తే దావీదు గారి సైన్యంలో ముఖ్యులు ఎవరో తెలుసా? తన మేనల్లుళ్ళే. దావీదు గారి సైన్యానికి అధిపతి ఎవరు? యోవాబు సైన్యం అంతకు అధిపతి. అభిషేక్ రెండో పెద్ద మేనల్లుడు. చిన్నోడు మధ్యలో వాడేమో యోవాబు ఏమో సైన్యం అంతకు అధ్యక్షుడయ్యాడు. ఆ పెద్ద మేనల్లుడేమో 30 మంది, అంటే సైన్యం అంతటి మీద 30 మంది పెద్దవాళ్ళు ఉంటారు, యోధులు. ఈ 30 మందిలో ప్రముఖుడు పెద్ద ఆయన అభిషేక్. అంటే పెద్ద మేనల్లుడేమో సైన్యం అంతటి మీద 30 మంది అధిపతులు అయితే ఆ 30 మందిలో ప్రధానుడు అభిషేక్.
ఈ రెండో మేనలుడు ఉన్నాడు కదా, ఈ రెండో మేనలుడు సైన్యమంతటికి అధిపతి. ఈ మూడో వాడు ఉన్నాడు ఆషాహేలు గురించి బైబిల్లో మనం గమనిస్తే బిడ్డారా, ఆషాహేలు బైబిల్ ఏమో తెలుసా? అడవి లేడి ఎంత వేగంగా పరిగెత్తగలిగిన వాడు అని రాయబడింది బైబిల్లో. ఏ లేడి? అడవి లేడి. జింక ఎంత వేగంగా పరిగెత్తుతుందో. నేను ఎంత అరిసరిసి వాక్యం చెప్తుంటే మీరు తోగుతున్నారంటే మీ జీవితాలు ఎవరు బాగు చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నేనేం చేసేది? కానీ మీ ఇష్ట ప్రకారం చేయండి. శనివారం రాత్రి తొందరగా పడుకుంటే ఆదివారం మందిలో నిద్ర రాదు. శనివారం రాత్రి ఈ విధంగా చూసుకుంటా ఉంటే కళ్ళు పోయి మెడలు తెప్పుబొట్టి ఇంక నిద్ర రాకుండా ఏముంటుంది చెప్పండి? మీ ఇష్టంలే, మీ ఇష్టం. నేనేం చేసేది? నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సెరూయా తన తమ్ముడు రాజుగా మారతాడని ఎరిగి తన బిడ్డలకి నేర్పించుకుంది. మీరు మామ విషయంలో జాగ్రత్త, మామను కాపాడుకోవాలి, మామ ప్రాణం కాపాడుకోవాలని చెప్తే అక్షరాల వాళ్ళ అమ్మ మాట విని సైన్యములో ఉన్నత స్థానానికి ఎదిగారు యోవాబు, అబీషై, ఆషాహేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం తెలుసా? యుద్ధములోనే ప్రాణం పెట్టాడు ఆషాహేలు. అబ్నేరు అనే ఒక వ్యక్తి ఆషాహేలుని పొడిచి చంపినట్టు వాక్యం రాయబడింది. కత్తితో చంపేశాడు. యుద్ధంలో ప్రాణం పెట్టాడండి. అమ్మ చెప్పిన మాట దేశం కోసం, తన మామ కోసం ప్రాణం పెట్టాడు. మేనలోళ్ళు మామ కోసం ప్రాణం పెట్టేట్టుగా మారారంటే మేనలోళ్ళకి అమ్మ నేర్పించిందా? నేర్పించలేదా? పౌలు గారి ప్రాణం పోకుండా కాపాడినప్పుడు పౌలు గారి అక్క తన కొడుకుని పంపించిందా? పంపించలేదా? సేమ్ అట్లా ఇక్కడ కూడా పౌలు గారిని ఆ రోజు వాళ్ళు ఎలా కాపాడుకున్నారో ఇక్కడ అక్క పిల్లలు కలిపి తమ్ముడిని లేదా వాళ్ళ మామయ్యని దావీదుని కాపాడుకుంటున్నారు. అబ్బో, కుటుంబ బంధాలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం నేర్పిస్తుంది మనకి. మీ కుటుంబంలో మీ అమ్మల మీద, మీ నాన్నల మీద ద్వేషం ఉందా? ఎవరికైనా అన్నదమ్ముల మీద ద్వేషం ఉందా? ఇప్పుడే తెంచుకో. నువ్వే మాట్లాడు బిడ్డలారా, నువ్వే సమాధానపడు. ఉండే జీవితం చిన్నది. రేపు దేవుని ముందు నిలబడి ఎక్కడైతే సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకుంటావు? రేపు పరలోకంలో నీ అక్క చెల్లెళ్ళు నీకు గుర్తుండరు. గుర్తుపెట్టుకో. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎవరు అక్కలు ఎవరు చెల్లెలు ఏం జ్ఞాపకం ఉండదు. ఈ మైండ్ పోద్ది. ఉండేది భూమి మీదే. భూమి మీద బతుకున్నప్పుడే అక్క అయినా చెల్లెలైనా పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరికెవరో అసలు ఆ మైండ్ తీసేస్తాడు. కొత్త లోకం వస్తుంది, కొత్త మైండ్ అయిపోద్ది. భార్య భర్త ఏముండదు ఇంకాడ. దేవదూతలాగా అయిపోతాం మనం. దేవదూతలకు అక్కలు చెల్లెలు ఉండరు. దేవదూతలను పోలిన వారం అయిపోతాం. ఏదన్నా భర్త భార్య ఉంటే ఇక్కడే సమాధానంగా సంతోషంగా ఏడే ఉండండి. 24 గంటలు తిట్టుకుంటా తన్నుకుంటా ఉంటే ఒక జీవితమే. తర్వాత మళ్ళీ కుక్కలో పుట్టి పందిలోకి వచ్చి మళ్ళీ మనిషిలోకి వచ్చి నాలుగు జాతకాలు ఏమి లేవాడా భూమి మీద? ఒకటే. కొన్ని తల్లులు కూడా పెద్ద కూతురు ఒక రకంగా ప్రేమిస్తారు, చిన్న కూతురు అసలు మాట్లాడరు. ఉండేది ఒక జీవితమే. అందరి కూతురు ఒకే రకంగా ప్రేమించు. ఎప్పుడు పోతావో తెలియదు. పరలోకంలో మళ్ళీ మనకి కూతురుతో గడిపే సమయం లేదు. తమ్ముడి మీద ఎంత ప్రేమ సెరూయాకి. తన 3 పిల్లల్ని తన తమ్ముడిని కాపాడడానికి ఇచ్చేసింది. తన తమ్ముడు క్షేమం కొరకు 3 పిల్లల్ని పెంచింది. దేశ క్షేమం కొరకు సైనికులుగా తీర్చిదిద్దింది. బిడ్డలారా, 3 కుమారులు ఘనమైన బిడ్డలుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఏ రోజు కూడా నేను ముందుకు వచ్చి కనబడాలి అని కోరుకోవాలా సెరూయా. రహస్యముగా జీవించిన విశ్వాస వీరురాలు. నేను బయట కనబడాలి, నా గురించి అందరూ బయట చెప్పుకోవాలి, నా పేరు ఏం కోరుకోవాలా. వెనక ఉండి తెర ముందు 3 పిల్లలు పెట్టింది, తెర వెనక నిలబడింది. ఘనమైన కార్యాలు తన బిడ్డలు చేయడం సహాయపడింది. సెరూయా రహస్యంగా జీవించడానికి ఇష్టపడిన విశ్వాస వీరురాలు. ఎప్పుడు బయటకు కనబడాలని కోరుకోలేదు. ఆ నీతిని గమనించిన దేవుడు ఆమె పిల్లల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆమె నీతిని బట్టి ఆమె 3 బిడ్డల్ని దేవుడు వెలుగులో తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేలు రాజుల చరిత్ర మనం గమనిస్తే ఈ 3 పిల్లలు లేకపోతే అసలు చరిత్ర మనం చదవలేం. దావీదు గారి కాలంలో జరిగిన యుద్ధాలలో 100కి 98% జయాలు ఈ 3 పిల్లల వల్లే వచ్చాయి. ఆమె చెప్పండి గట్టిగా. దావీదుని పక్కన పెట్టి యోవాబు యుద్ధంలోకి దిగితే వారు 1 సైడ్ అంతే. ఇశ్రాయేలుకే జయం, ఇక వేరే వాళ్ళకి జయమే లేదు. దావీదు పోయిన చోట్లనెల్లా దావీదుకే జయం. కారణం అక్కడ 3 సింహాలు ఉన్నాయి. అక్కడ యోవాబు, అబీషై, ఆషాహేలు. ఏమంటే శత్రువులు గుండెల్లో దడబుట్టేది వీళ్ళు 3 రంగంలో దిగితే. దావీదుని పక్కన పెట్టి వీళ్ళు 3 యుద్ధం జయించుకొని వచ్చేవాళ్ళు అండి. అంత ఘనమైన అల్లుళ్ళు, మేనల్లుళ్ళు. సెరూయా తన బిడ్డల్ని రాజును కాపాడడానికి, అనగా తన తమ్ముడు దావీదుని కాపాడుకోవడానికి, తన దేశాన్ని కాపాడుకోవడానికి ఒక మాట చెప్పిందంట. నానా,
యుద్ధంలో మీ ప్రాణాలు పోయినా పర్లేదురా, మన దేశమే జయించాలా. ఆమె చెప్పండి గట్టిగా. యుద్ధంలో మీ ప్రాణాలు పోయినా పర్లా, మాన్ జాగ్రత్త, మాన్ కొరకు మీరు కష్టపడాలని నేర్పించుకుంది బిడ్డరా. కాబట్టి ఈ ముగ్గురు కుమారులు తమ విజయాలలో లేదా తమ యుద్ధాలలో కీలక పాత్ర పోషించారు. ఇంకో మంచి మాట ఏంటంటే, తమ మామని లేదా మేనమామని వీరు చనిపోయేంత వరకు విడిచిపెట్టలేదు, నమ్మకంగా వెంబడించారు దావీదు గారిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకానొక టైంలో దావీదు ఏమంటాడంటే, సెరూయా కుమారులు నాకంటే బలము కలిగిన వాళ్ళని చెప్తాడు ఒకానొక టైంలో. అంటే దావీదు గారి కంటే మిక్కిలి బలవంతులు అయిపోయారు. అవసరమైతే ఆ రోజున దావీదు గారి మీదకి మరలా వ్యతిరేకంగా లేచి వాళ్ళ మేనమామను చంపి యోవాబు రాజు అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరంలే. దావీదు గారు ముసలోడైపోయాడు, వీళ్ళు మంచి వయసులో ఉన్నారు మేనల్లుళ్ళు. ఎట్లా తెలుసా, రాజు తర్వాత రాజు అందులోనే అయిపోయాడు. ఇప్పుడు యోవాబు అవసరమైతే పీక తప్పించేసి దావీదు గారికి యోవాబు రాజు అయిపోవచ్చు. కానీ తల్లి అలా నేర్పించలా, తల్లి అలా నేర్పించలా. నానా, మీరు చచ్చిపోయేంత వరకు మీ మేనమావను వెంబడించాలి, మీ మేనమావ చేతుల కింద మీరు ఉండాలి, జాగ్రత్త అని తల్లి నేర్పించింది. కాబట్టి యుద్ధములో ఆరితేరినప్పటికి కూడా తమ మామని వ్యతిరేకించకుండా, మామకి వ్యతిరేకంగా మారకుండా, అపాయకరంగా మారకుండా వెంబడించారు. దావీదు గారు బ్రతికినంత కాలం యోవాబు నమ్మకంగా సైన్యాన్ని తన మామను వెంబడించినట్టు బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లాస్ట్లో 144వ కీర్తన 12వ వచనంలో దావీదు గారు వాళ్ళ అక్క గురించి పాడతాడు. వాళ్ళ అక్క గురించి మా కుమారులైతే, మా యవనులైతే అని కుమారు గురించి చెప్పి, కూతురు గురించి చెప్పేటప్పుడు మా కుమార్తెలైతే నగరుకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కుమార్తెలు అంటే వాళ్ళ అక్క గురించి రాస్తా, మా స్త్రీలు, మా ఇజ్రాయెల్ దేశపు స్త్రీలు, మా ఇజ్రాయెల్ దేశపు కుమార్తెలు నగరు కోసం చెక్కిన మూల స్తంభాల మాదిరిగా. మా అక్క మూల స్తంభం మా దేశానికి, మా స్త్రీలు మూల స్తంభాలని అక్క గురించి దావీదు గారు పాట కూడా రాశాడనమాట. మంచి ప్రేమ వాళ్ళ అక్క అంటే. కాబట్టి దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఏం తెలిసింది? సెరూయా తమ్ముని గాఢంగా ప్రేమించింది, తమ్ముడి మీద ప్రేమ కలిగింది, తన బిడ్డల్ని భక్తిలో పెంచుకుంది, తన బిడ్డల్ని దేశం కోసం పెంచింది, దేశభక్తిని పోసింది, తన తమ్ముడిని కాపాడడానికి సూచనలు చెప్పింది. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు దేశం కోసం పనిచేయాలని చెప్పింది. ఆమె భర్త లేకపోయినా, భర్త ద్వారా కష్టాలు పడినా, పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు బహువేదనలు పడినా నమ్మకంగా గట్టిగా నిలబడి కృంగిపోకుండా, నిరాశ పడకుండా తమ ముగ్గురు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకుంది. దేవుని భక్తిలో పెంచింది, దేశభక్తిలో పెంచింది. ఒక మంచి పిల్లల్ని ఇజ్రాయెల్ దేశానికి కానుగ్గా ఇచ్చింది. ఆ పిల్లల్ని పెంచిన విధానాన్ని బట్టి సెరూయా అనే స్త్రీ ఈరోజు మన ముందు నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సెరూయా ఇప్పటికి చనిపోయి నాకు తెలిసి 2-3 వేల సంవత్సరాలు అయిపోయింది. 3000 సంవత్సరాల పైన అయిపోయింది ఆమె చనిపోయి. ఆమె ఎప్పుడో చనిపోతే, ఆమె శరీరం మట్టిలో కలిసిపోతే ఆమెను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా బ్రతికే ఉంది బైబిల్లో. అటువంటి ప్రార్థనా పరురాల్లాగా నువ్వు మారాలి బిడ్డ. రాబోయే రోజుల్లో దేవునికి ఇచ్చే సంతానాన్ని కూడా నువ్వు దేవుని కోసం పెంచాలి, దేశం కోసం పెంచాలి, భక్తిలో పెంచుకోవాలి. సెరూయా మనకు ఒక మంచి మాదిరి. ఆమె వలె ఒకవేళ శ్రమ, వేదన, బాధ అని అర్థం వచ్చి పేరు పెట్టుకున్నా, ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురైనా ఆమె తన పిల్లల్ని దేవుని కోసం పెంచి ఒక యోధురాలుగా మన కళ్ళ ముందు నిలబడింది. అటువంటి ప్రార్థన వీరురాలుగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.